మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. తమ గోడు పట్టించుకున్న నాథుడే లేరంటున్నారు విజయవాడ సింగ్ నగర్ వరద బాధితులు. సరైన ఆహారం, మంచినీళ్లు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి వరద బురదలోనే ఉంటే రోగాలొస్తాయని, ఎటు పోవాలో దిక్కుతోచక్క బతికీడుస్తున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆహారం ఇచ్చే వాహనాలు వచ్చాయని తెలిసి గల్లీల్లోని బురదను దాటుకుని వెళ్లేలోపే వాహనాలు వెళ్లిపోతున్నాయని వాపోతున్నారు. గుండెల్లో కొండంత బాధను దాచుకుని జీవితం వెళ్లదీస్తున్నారు విజయవాడ సింగ్ నగర్ వాసులు. విజయవాడ సింగ్ నగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బుడమేరు వరద సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. పూర్తిగా ప్రతి ఇల్లు కూడా సర్వస్వం కోల్పోయారు. దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి. కట్టు బట్టలతోటి దాదాపు వారం రోజుల నుంచి గడుపుతున్న పరిస్థితి అయితే ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. ఏంటి ఎంత మేరకు వచ్చింది ఇక్కడ వరద? ఇంట్లో లోపల కొట్టి కడుతూ ఎంత పొడికి వచ్చిందండి. లోపల హెయిట్ వచ్చింది. సీలింగ్ ఫ్యాన్లు, మామూలుగా ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు మొత్తం ఎటు చెట్టు మొత్తం పోయినాయి. ఏం ఒకటి ఉంటారు అలా ఓన్లీ కట్టుబట్టలతో బయటకు వచ్చాం. మనం ఒక ఇంటికి వచ్చాం. ఆ ఇల్లు చూస్తే చాలా చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ ఉండి ఎంతమంది ఉంటారు మా ఇంట్లో? 3 మెంబర్స్ ఉంటాం. ఏంటి ఎంతవరకు వచ్చింది వరద ఇక్కడ? ఇదిగో సార్ కాటన్ లెవెల్ కనబడుతుంది కదా మీకు, అంతవరకు వచ్చింది. బీరువా కానీ ఏమి లేవు సార్, మొత్తం స్మాష్. మొత్తం ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారా వరద వస్తుందని, ఇల్లు ఖాళీ చేయాలని కానీ సురక్షిత ప్రాంతాలు? ఎవరు చెప్పలే. తర్వాత ఎవరైనా వచ్చారు అధికారులు? కానీ మేము ఇక్కడ ఉన్నట్లు ఈ వర్షానికి ఈ వాటర్ లో ఉండలేక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అసలు ఇల్లంతా కూడా చిందరవందరగా కూడా తయారైంది. ఏ వస్తువు కూడా మిగలకుండా పూర్తిగా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. కట్టు బట్టలతోటి మిగిలిన పరిస్థితి. వరద కష్టాలు కాదు, ఇప్పుడు బురద కష్టాలు ప్రారంభమయ్యాయి. మొన్న శనివారం నైట్ నుంచి 3:30కి అలా లేసాం సార్. ఇంతవరకు నిద్రంటే తెలీదు, కరెంటు కూడా లేదు. మా వారి కిడ్నీ పేషెంట్, టాబ్లెట్లు మొత్తం పోయినాయి. ఇది పరిస్థితి నాది. నేను సంపాదిస్తేనే ఆయనకి, ఇంకా తిండి అంటూ ఏమీ లేదు. ఎవ్వరూ వచ్చి ఈ రోజు వరకు ఇంతవరకు తిండి తిన్నారా లేదా కరెక్ట్ గా 10 రోజులు సార్. పోయిన శనివారం 31 నుంచి ఇదే పరిస్థితి. నేను ఇంకా ఎవ్వరు తిన్నారా, మంచిలు తాగారా, మేము నీళ్ళల్లోకి రాము అంటున్నారు సార్. ఎవరు ఇవ్వకపోతే ఏం తిని బతకాలి? ఆయన్నేమో పోషించడానికి కిడ్నీ టాబ్లెట్లు లేవు, ఏమీ మార్గం అంటే ఏమీ లేదు సార్. మాకు ఏం చేయాలో అర్థం కాదు. ఆయనేమో నీళ్లలోకి తేలేను. ఇక్కడ దాకా వచ్చినాయి మాకు. మేము వచ్చిన రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ రాలేదు సార్ లోపలికి. మేము ఎక్కడ తిన్నాం, ఎక్కడ బతకాలి? ఆడవాళ్ళు ఎక్కడికి పోతామంటే ఎవరు పెడితే ఇక్కడ ఉంటాం. మేము మా తిప్పలు మేము పడతాక ఇల్లు ఇది ఇలా పరిస్థితికి ఇక్కడ దాకా వచ్చింది సార్. ఇప్పుడైతే పడతా అందుకని నేను మా అమ్మాయి పడిపోతాను, పడిపోయాను. అందుకని ఇక్కడ నిలబడ్డ రావద్దంటుంది. ఆమె ఒంట్లో బాగోలేదు, అయినా కానీ తప్పట్ల మరి పొట్టాగింది కదా సార్, ఆకలేస్తుంది కదా సార్. అందుకని కాస్త ఎవరు దొరికింది, ఎవరికి ఎందుకు వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి మాకు ఇక్కడ ఎవరు ఏర్పడి సందులో ఎవరు పిల్లకాయలతో సహా పంపించట్లేదు, రావంటున్నారు. మరి మేము ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తాం? వాళ్ళు వెళ్ళే లోపల పోనీ వెళ్తున్నారు. అట్టగే తడిచిపోయి ఒక్కొక్కటి తాడించుకుని వేసుకుంటున్నాం. నీళ్లు కూడా లేవు. సీసా ఎవరిని ఇస్తేనే కదా మాకు ఉపయోగపడింది. సీసా కూడా ఎవరు రావట్లేదు, అధికారులు ఎవరు రావట్లేదమ్మా. ఎవరు రావటం లేదు సార్, రావంటున్నారు నీళ్లలో. మేము చాలా హృదయ విదారకమైన ఘటనలు ఎక్కడ చూసినా. మనం చూస్తే బండి రెగ్యులర్ గా ఉపయోగించే బళ్ళు సైతం పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. ఇంట్లో అనారోగ్యం పడిన భర్త ఉన్నాడు, ఆయన ఇంట్లోంచి కూడా బయటకు రాని పరిస్థితి. కనీసం వేసుకోవడానికి టాబ్లెట్లు కూడా లేవు, పూర్తిగా అవన్నీ కూడా నీళ్లలో ములిగాయి. కనీసం 10 రోజుల నుంచి పట్టించుకున్న నాదులు లేడు. ఆహారం కోసం రోడ్ల మీదకి వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరు కూడా వాటర్ లోకి మేము రాము, రోడ్ల మీదకి రమ్మని చెప్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒకటే కాదు, మొత్తం ఈ ఏరియా అంతా కూడా దాదాపు 10 అడుగుల మేర వాటర్ వచ్చిన పరిస్థితి. ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ కూడా అంటే ఎత్తులో పెట్టుకున్నా అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. పూర్తిగా దయనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు రాలేదు, కనీసం ఆహార పదార్థాలు లేవు, కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి లేవు. అనేక అవస్థలు పడుతున్నామంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లోపలికి ఎవరైనా పంపించి మాకు ఆహార పదార్థాలు అందించి ఆదుకోవాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎల్బీ సింగ్ నగర్ లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఎల్బీ సింగ్ నగర్ నుంచి.